మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ప్రపంచ దేశాలు భారత్ను తమ అభివృద్ధిలో ఒక నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నమ్మకం అనేది భారత్కు బలమైన కరెన్సీగా మారిందన్నారు. ఇటీవల యూకే, EU, అమెరికా, UAE, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్ తదితర దేశాలతో జరిగిన వాణిజ్య ఒప్పందాలే అందుకు నిదర్శనమన్నారు. 2 రోజుల మలేసియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్లోని రైతులకు, స్టార్టప్లకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ భాషలకు మలేసియా అధికారిక భాష మలైకు మధ్య ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయని, ఇది ఇరు దేశాల మధ్య లోతైన అవగాహనకు నిదర్శనమని మోదీ గుర్తు చేశారు. మలేసియాలోని తమిళ సమాజం శతాబ్దాలుగా అక్కడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. తన ఈ పర్యటన ద్వారా ఆర్థికంగా, సాంస్కృతికంగా భారత్ మలేసియాల బంధం సరికొత్త శిఖరాలకు చేరుకోనుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. Earlier, India was seen just as a huge market. Now, we are a hub for investment and trade. India is seen as a trusted partner for growth. Whether it is the UK, UAE, Australia, New Zealand, Oman, the EU, or USA. Countries have trade deals with India. Trust has become India's strongest currency.